ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఈ గడియలోనే, ఈ క్షణంలోనే. సో సో నిన్న చూసాము యేసు ప్రభు వారి దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు ఆ గడిలోనే స్వస్థత పొందుకున్నారు, ఆ గడిలోనే విడుదల పొందుకున్నారు, ఆ గడిలోనే వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. సో అది వాళ్ళు ఆకలితో దాహముతో వచ్చినప్పుడు అలాంటి కార్యాలు జరుగుతాయి. అందుకే ఎవరు కూడా ప్రేయర్ టైం పాస్ గా చేయకండి. ఎవరు కూడా నామకే వాస్తుగా ప్రేయర్ చేయొద్దు. నీ ప్రేయర్ లో ఒక బలం ఉండాలి, నీ ప్రేయర్ లో ఒక శక్తి ఉండాలి, నీ ప్రేయర్ లో ఒక ఇంటెన్షన్ ఉండాలి, నీ ప్రేయర్ లో ఒక ఆకలి దాహం అనేది ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. క్యాజువల్ అటిట్యూడ్ తో ప్రేయర్ చేస్తే పనికిరాదమ్మా. అందుకే కొంతమందిని బరువెక్కిన గుండెతో ప్రార్థించినప్పుడు తొందరగా సమాధానాలు వస్తాయి, దేవుడే అలా తీసుకెళ్తాడు. సో అందుకే సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. నువ్వు ఏ విషయంలో అయినా కూడా సీరియస్నెస్, ప్రేయర్ లో కూడా సీరియస్నెస్ ఇంపార్టెంట్. సో అప్పుడు ఆ గడిలోనే, ఆ క్షణంలోనే నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటావు. అందుకే అడగండి. ఒకసారి అన్నావు పని కాలేదు, 2 సార్లు అన్నావు పని కాలేదు, ఈ గడియలోనే చేయి ప్రభువా, ఈ గడియలోనే చేయి ప్రభువా. 1కి 100 సార్లు అడగండి. ఆ గడియలోనే నీకు స్వస్థత, ఆ గడియలోనే నీకు విడుదల వస్తుంది. కొన్ని ప్రార్థనలకు సమాధానం తొందరగా రావచ్చు, కొన్ని ప్రార్థనలకు సమాధానం లేట్ గా రావచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ గడియలోనే అని వాడతావో, దేవుడు నీ ఇంటెన్షన్ చూసి, నీ ఆకలి, నీ దాహాన్ని చూసి, నీ అవసరాన్ని చూసి, నీ నీరును చూసి దేవుడు అప్పుడే నీకు రిలీజ్ చేస్తాడు. చూద్దాము. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి ఈ ఈ యొక్క సర్మనీ మీద. సో అందుకే అందరి ప్రేయర్ లైఫ్ మారిందా అండి? సో అందరు ఏమని ప్రార్థిస్తున్నారు? ఒకప్పుడు నాకు ఇది ఇవ్వు ప్రభు, అది ఇవ్వు ప్రభు అని. కానీ ఇప్పుడు ఏమని అడగాలి? ఈ గడియలోనే నాకు చేసినందుకు వందనాలు, ఈ గడియలోనే నాకు చేయి ప్రభు, ఈ గడియలోనే నాకు ఇవ్వు ప్రభు అన్న వర్డ్ ని యూజ్ చేయండి. ఎన్నిసార్లు ప్రార్థిస్తా అన్నిసార్లు ఇప్పుడే, నాకు ఇప్పుడే నార్మల్ రిపోర్ట్ రావాలి, నాకు ఇప్పుడే స్వస్థత రావాలి, నాకు ఇప్పుడే విడుదల రావాలి, నాకు ఇప్పుడే ఆశీర్వాదం రావాలి, నాకు ఇప్పుడే నా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, ఇప్పుడే నేను ఆశీర్వదించబడాలి అన్నట్టుగా ప్రార్థించండి. సో అలా చూసి దేవుడు నీ యొక్క ఎమర్జెన్సీ, నీ యొక్క నీడుని చూసి అప్పుడే ఆ గడిలోనే నిన్ను స్వస్థతపరుస్తాడు. సో లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే, చూసారా, వెంటనే. సో వెంటనే రావాలి మన ప్రార్థనలకు జవాబు. ఆయన నాయిను అను ఒక ఊరిలో వెళ్ళుచుండగా, యేసు ప్రభువారు నాయిన్ అను ఒక ఊరికి వెళ్ళుచున్నాడు. ఆయన శిష్యులను బహు జన సమూహంను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. చూసారా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జన సమూహం ఆయనను వెంబడించేవారు. సో ఆయన నాయన్ అనే ఒక ఊరికి వెళ్ళుచున్నప్పుడు ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, అంటే ఆ ఊరి పొలిమేర దగ్గరికి వచ్చినప్పుడు, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచున్నాడు. చనిపోయిన ఒక అతను బయటికి తీసుకెళ్లిపోతున్నాడట. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. చూసారా, ఆ తల్లికి ఎవరు లేరు, ఉన్నదల్లా ఒక్కడే ఒక్క కుమారుడు. ఆమె విధవరాలు, భర్త లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఉన్నది ఒక్క కొడుకు. ఆ ఒక్క కొడుకు కాస్త చనిపోయాడు. సో చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని మోసుకెళ్తున్నాడు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఆ ఊరి జనం వాళ్ళు అనేక మంది ఆమెతో కూడా ఉన్నారు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగానే మోయిచున్న వారు నిలిచిరి. చూసారా అండి, పాడె ముట్టగానే ఆయన లోపల ప్రభావం వెళ్ళి ఇమ్మీడియట్ గా మరణించినోడు కూడా లేచి కూర్చున్నాడు. వెంటనే ఆ గడియలోనే ఆమె మీద కనికరపడి, సో ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. చూసారా అండి, ఇన్స్టెంట్ గా మనుషులను లేపాడు యేసు ప్రభు వారు. ఆ గడియలోనే స్వస్థత వచ్చింది, ఆ గడియలోనే మరణం నుంచి విడుదల పొందుకున్నారు. అందుకే ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ గడియలోనే నార్మల్ రిపోర్ట్ ఇవ్వండి ప్రభు, ఈ గడియలోనే స్వస్థతను దయచే ప్రభు, ఈ గడియలోనే ఆ యొక్క ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కావాలి, ఈ గడియలోనే స్వస్థతను, ఈ గడియలోనే విడుదలను దయచేయమని ప్రార్థించాలి, అడగాలి. ఆ క్షణమే జరగాలని ప్రార్థించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ ఊరికి వస్తున్న సమయంలో చనిపోయిన ఒక చిన్న కుమారుడు వెళ్తున్నాడు, ఆ పాడె మీద వెళ్తున్నాడు, శవాన్ని మోసుకొని వెళ్తున్నాడు. ఆ యేసుప్రభువారు ఆ పాడెను ముట్టగానే ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, చూసారా, ఇమ్మీడియట్ గా ఆయన చెప్పగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగాను.
ఆయన అతనికి తల్లికి అప్పగించెను. సో దెర్ ఇస్ నో డిలే. డిలే అయిందా అండి అక్కడ? ఆయన చూసి ఒక మాట అనగానే ఇమ్మీడియట్ గా స్వస్థత వచ్చేసింది. ఇమ్మీడియట్ గా మరణ పడక నుంచి పైకి లేచాడు. మరణం నుంచి జీవాన్ని పోసుకున్నాడు. అందుకే మీ లోపల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? మీ తల మీద చేసుకొని ఈ గడియలోనే నాకు స్వస్థతను దయచేయండి, ఈ గడియలోనే నాకు విడుదలను దయచేయి ప్రభువా. నేను భరించలేనంత నొప్పి నాలో ఉన్నాయి, నేను భరించలేనన్ని బాధలు నాలో ఉన్నాయి, నాకు స్వస్థత కావాలి, నేను స్వస్థతను కోరుకుంటున్నానని అడగండి. కనికరాన్ని చూపించమని అడగండి. నాకు ఇప్పుడే కావాలని అడగండి. అలా ఇంటెన్షన్ తో ప్రార్థించినప్పుడు నీకు అద్భుతాలు జరుగుతాయి. చూసారా అండి, ఆ మరణించిన వ్యక్తిని యేసుప్రభు వారు దర్శించగానే ఆ గడియలోనే లేచి కూర్చున్నాడు. డిలే లేదు. సో అలా డిలే కావద్దని ప్రార్థించండి. సో నీ యొక్క ప్రెషర్ ఎలా ఉంటుందో దేవుడు కూడా అలాగే పనిచేస్తాడు. అందరూ భయాక్రాంతులై భయపడ్డారు. అందరూ కూడా, అరే చనిపోయిన వాడు లేవడం ఏంటి, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలను దర్శనము గ్రహించున్నాడని దేవుని మహిమ పరిచరి. సో దేవుడు యొక్క మహిమ కోసం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం లేదా? అందుకే ఎక్స్పెక్టేషన్స్, నువ్వు రిసీవ్ చేసుకునే ఉద్దేశం నీలో ఉండాలి, రిసీవ్ చేసుకునే కృప నీలో ఉండాలి. లార్డ్ టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ ద బిగ్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. ప్రార్థించండి, అయ్యా ఈ రోజు నా జీవితంలో అద్భుతము చేయాలని నేను కోరుకుంటున్నాను, ఆశ్చర్యమైన కార్యము చేయాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఈ రోజు టర్నింగ్, ఈ గడియలోనే నాకు టర్నింగ్ పాయింట్ ఇవ్వు ప్రభువా. ఈ గడియలోనే నాకు అన్ని విషయాలలో స్వస్థతను దయచే ప్రభువా. ఈ గడియలోనే నాకు అన్ని విషయాలలో విడుదలను దయచే ప్రభువా అని అలా మొర పెట్టండి. ఒకసారి మొర పెట్టారు, పని కాలేదు. 20 సార్లు మొర పెట్టారు, పని కాదు. కానీ 30వ సారికి తప్పకుండా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అర్థమవుతుందా అండి? సో అందుకే నీ ప్రేయర్ లైఫే ఏది లేదు. నువ్వు గొప్పగా ఆశీర్వదించబడ్డావంటే నీ ప్రేయర్ లైఫే, ఆశీర్వదించబడలేదంటే మన ప్రేయర్ లైఫే. అంతే, మన ప్రేయర్ లైఫ్ మీదనే డిపెండ్ అయి ఉంటది ఎవ్రీథింగ్ కూడా. ఆయనను గూర్చిన ఈ సమాచారం యూదయ అంట చుట్టుపక్కల ప్రదేశం అంతటా వ్యాపించను. సో అప్పుడు ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇదంతా కూడా ఆయన ఇట్లా మరణం నుంచి జీవాన్ని లేపగానే, ఒక చనిపోయిన వ్యక్తిని లేపగానే దేశమంతా ప్రచారం అయిపోయింది. సో ఇన్స్టెంట్ డెత్, ఇన్స్టెంట్ గా ఆయన మరణం నుంచి జీవంలోకి తీసుకొచ్చాడు యేసు ప్రభువారు. సో ఇలా అనేక మంది బైబిల్లో చెప్పుకుంటూ పోతే అనేక మంది. మరి మీరు కూడా కావాలా వద్దా? మనందరి ప్రార్థనలకు డిలే కావాలా, లేకపోతే ఇన్స్టెంట్ గా సమాధానం కావాలా వద్దా? డిలే వద్దు, ఇక నో మోర్ డిలే. ఇక విసిగిపోయాము, అలసిపోయాము. ఆ స్వస్థత లేక, ఆ విడుదల లేక, ఆరోగ్యము లేక, ఆ శక్తి లేక, ఆ ధనము లేక, ఆ ప్రాస్పారిటీ లేక, అన్ని విషయాలలో విసిగిపోయాము, అలసిపోయాము. సో కాబట్టి ప్రార్థించండి, అయ్యా ప్రభువా నేను ఇక చాలు నాయన, నాకు ఈ గడియలోనే నాకు అన్నిటికీ ముగింపునివ్వండి అని ప్రార్థించండి. దేవుడు ఇస్తాడు. చూసారా అండి, స్వస్థత గాడ్స్ పోర్షన్. సో నిన్న అనేక మంది వచ్చినప్పుడు దేవుడు అనేక మందిని స్వస్థత పరిచాడు. సో ఒక్కరన్నా స్వస్థత పరచకుండా ఉన్నాడా? లేదు. స్వస్థత పరచడం దేవుడి యొక్క చిత్తము, మనం స్వస్థత పొందుకోవడం దేవుడి యొక్క చిత్తము. సో మరణం నుంచి జీవంలోకి రావడం దేవుడి యొక్క చిత్తము. సో మనం అందరం అపవిత్ర ఆత్మతో నిండుకోవడం దేవుడి చిత్తమా? కాదు. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది దురాత్మ శక్తులను ఎల్లగొట్టాడు. సో డెలివరెన్స్ ఈస్ ద గాడ్ పోర్షన్, హీలింగ్ ఈస్ ద గాడ్ పోర్షన్. చూసారా, హీలింగ్ అనేది దేవుడి చిత్తము, డెలివరెన్స్ అనేది దేవుడి చిత్తము, అలాగే ప్రాస్పరిటీ అనేది దేవుడి చిత్తము, మరణం నుంచి జీవంలోకి రావడం అనేది దేవుడి చిత్తము. లూకా సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశారు. ఆ గడియలోనే ఆయన రోగములను, చూసారా అండి, ఆ గడియలోనే ఆయన రోగములను, అంటే నీ శరీరంలో రోగము నివసించడం దేవుడికి చిత్తము కాదు, గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో రోగంతో ఉండడము దేవుడి ఇష్టము కాదు. ఆ గడియలోనే ఆయన రోగములను, ఆ గడియలోనే బాధలను, చూసారా, బాధులను అపవిత్రాత్మలను కలగా అనేకులను స్వస్థతపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేశాను. ఎప్పుడట? ఆ గడియలోనే గుడ్డి వారికి కూడా చూపు వచ్చేసిందట. ఆ గడియలోనే రోగాలు పోయాట, ఆ గడియలోనే బాధలు పోయారట, బాధలు విడిపోయారట. ఆ గడియలోనే అపవిత్రాత్మలు అనేకలు స్వస్థత పరిచారట, విడుదల వచ్చిందట. సో నో మోర్ డిలే. ఇక డిలే లేకుండా
ఆ క్షణమే యేసు ప్రభువారు ఏ గడిలో అయితే ప్రార్థించారో ఆ గడిలోనే అందరికీ స్వస్థత విడుదల వచ్చింది. అందుకే నీకైనా ఐ ప్రాబ్లం ఉందా, కంటి మీద చేసుకొని ఈ గడియలోనే సో ఈ వచనాన్ని పలకండి మీ ప్రేయర్ లో ఇప్పటి నుంచి. ఈ గడియలోనే ఈ సమయంలోనే ఈ తరుణంలోనే ఈ క్షణంలోనే అన్న వచనాన్ని పలకండి ఎప్పుడైనా కూడా. రైట్ నౌ మీకు ఇంగ్లీష్ లో కంఫర్ట్ ఉంటే రైట్ నౌ, ఇప్పుడే ఆన్ ద స్పాట్ నాకు కావాలి. ఐ నీడ్ ఇట్ మిరాకిల్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ, ఐ నీడ్ ఇట్ హీలింగ్. సో అందుకే మీలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ప్రార్థించండి. ఈ గడిలోనే నాకున్న అనారోగ్య సమస్యలు పోవాలి. మీలో ఎవరైనా అపవిత్రాత్మల చేత బాధపడుతున్నారా, నాకు ఇప్పుడే అపవిత్రాత్మ చేతల చేత విడుదల కలుగును గాక. ఈ గడియలోనే కంటి సమస్య ఉందా, పంటి సమస్య ఉందా, ఈ గడిలోనే నాకు కంటి సమస్య నుంచి విడుదల పొందుకొను గాక అనండి. ఎందుకంటే చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేశాను, గుడ్డి వారికి కళ్ళు కనపడవు వాళ్ళకు, అయినా కూడా దేవుడు రీస్టోర్ చేశాడు. అంటే ఇప్పుడు దీని చిత్త ప్రకారం మనం ఐ ప్రాబ్లం తో ఉండడం దేవుడి చిత్తమా? కాదు. రోగాలను భరించడం దేవుడి చిత్తమా? కాదు. అపవిత్రాత్మలతో ఉండడం దేవుడి చిత్తమా? కాదు. మరి వీటన్నిటిని ఎప్పుడు మనం విడుదల పొందుకోవాలి? రేపు పొందుకోవాలా, వారం తర్వాత పొందుకోవాలా, నెల తర్వాత పొందుకోవాలా, సంవత్సరం తర్వాత పొందుకోవాలా? లేదు, ఈ గడిలోనే పొందుకోవాలి. మళ్ళీ చెప్తున్నానమ్మా, మన శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి కానీ అపవిత్రాత్మను నివసించదు. మన శరీరంలో ఆరోగ్యం నివసించాలి కానీ అనారోగ్యం నివసించకూడదు. మన శరీరంలో సంతోషము ఆనందం ఉండాలి కానీ బాధ దుఃఖ వేదన ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి అంటే వీటన్నిటి గురించి నువ్వు ప్రార్థించుకొని ఈ గడియలోనే నువ్వు స్వస్థత పొందుకో. ఈ గడిలోనే స్వస్థత పొందుకో. సో అప్పుడైనా మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు. చూసారా, గుడ్డివారు చూపు పొందుచున్నారు అంటే గుడ్డిగా ఉండడం దేవుడి చిత్తమా? కాదు. కుంటివారు నడుచుచున్నారు అంటే కుంటిగా ఉండడం దేవుడి చిత్తమా? కాదు, నడవడం దేవుడి చిత్తం. కుష్ఠ రోగులు శుద్ధులవుతున్నారు. రోగంతో ఉండడం దేవుడి చిత్తమా? శుద్ధి కావడం దేవుడి చిత్తమా? దేవుడి చిత్తము శుద్ధి కావడం. చెవిటి వాళ్ళు వినకుండా ఉండడం దేవుడి చిత్తమా? కాదు, చెవిటి వారు వినుచున్నారు. చనిపోయిన వారు లేపబడుచున్నారు. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్ ది స్పాట్ లో జరుగుతున్నాయి, ఆ గడియలోనే జరుగుతున్నాయి. సో నీ లోపల ఏమైనా వినికిడి శక్తి తక్కువ ఉందా? ప్రేర్ చేసుకో. ఈ గడియలోనే నాకు వినికిడి శక్తి నుంచి విడుదల పొందుకోవాలి. నీ లోపల కంటి సమస్య ఏమైనా ఉందా? సో ఆ కంటి సమస్య ఈ గడియలోనే విడుదల పొందుకోవాలని ప్రార్థించండి. కుంటివారు నడుచుచున్నారు అంటే మీకు ఏమైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఎముకల నొప్పులు ఉన్నాయి, కండరాల నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పాదాల నొప్పులు ఉన్నాయి, ప్రార్థించండి. ఈ గడియలోనే నాకు కాళ్ళ నుంచి స్వస్థత. ఎందుకంటే ఇవన్నీ అద్భుతాలు యేసయ్య చేశాడా లేదా? గుడ్డి వాళ్ళను చూపునిచ్చాడు అంటే కంటి చూపు లేకుండా ఉండడం దేవుడి చిత్తము కాదన్నట్టే కదా. కుంటి వాళ్ళు నడుచున్నారు అంటే నీ మోకాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులతో బాధపడడం దేవుడి చిత్తం కాదు కదా. కుష్ఠ రోగులు శుద్ధులు అవుతున్నారు అంటే క్యాన్సర్ తో బాధపడడం దేవుడి చిత్తం కాదు కదా. చెవిటి వారు వినుచున్నారు, చెవులు ఉండి వినికిడి శక్తి లేకుండా దేవుడి చిత్తం కాదు కదా. చనిపోయిన వాళ్ళు కూడా లేపబడుచున్నారట. సో ఇవన్నీ దేవుడి చిత్తాలు కాదు కదా. సో దేవుడి చిత్తం ఏంటిది? నువ్వు మరణం నుంచి జీవంకి రావడం, వినికిడి శక్తి నువ్వు పొందుకోవడం, కుంటితనం నుంచి విడుదల పొందుకోవడం, కుష్ఠ రోగం నుంచి, క్యాన్సర్ రోగం నుంచి, ఎయిడ్స్ రోగం నుంచి విడుదల పొందుకోవడం, గుడ్డితనం నుంచి విడుదల పొందుకోవడం, ఇవన్నీ కూడా దేవుడి యొక్క చిత్తము. హీలింగ్ ఈస్ ద గాడ్ పోర్షన్. గుర్తుపెట్టుకోండి, మీలో అందరికీ హీలింగ్ కావాలి. అడగండి దేవుణ్ణి, నాకు ఈ గడియలోనే చేయి ప్రభువా, అయినా పని కాలేదు. మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి. ప్రార్థన వచ్చే వరకు అడుగుతూనే ఉండాలి. ఒక్కసారి నువ్వు ఆ గడియలోనే నువ్వు అద్భుతము పొందుకుంటావు. అర్థమవుతుందా అండి? సో బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఈ గడియలో నేను సువార్త వినడం, సువార్త ప్రకటించడం మొదలుపెట్టు. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. సో కొంతమంది రేపటి నుంచి నేను దేవుని నమ్ముకుంటా, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి దేవుని నమ్ముకుంటా, లేకపోతే నాకు పిల్లలు కన్న తర్వాత దేవుని కనుక్కుంటాను, లేకపోతే పిల్లల బారువు బాధ్యతలు వెళ్ళిన తర్వాత నుంచి నేను దేవుణ్ణి నమ్ముకుంటా. నో, అందుకే నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటే ఈ గడియ నుంచే నమ్ముకోవడం మొదలుపెట్టు. దేవుణ్ణి వెంబడించాలనుకుంటే ఈ గడియ నుంచే వెంబడించడం మొదలుపెట్టు. దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలంటే ఈ గడియ నుంచే మొదలుపెట్టు. దేవుడిలో ఎదగాలనుకుంటే ఈ గడియ నుంచే ఎదగాలని మొదలుపెట్టు. కొంతమంది పోస్ట్ పోన్ చేస్తారు,
పోస్ట్ పోన్ చేయొద్దు. ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి, మీలో ఎంతమంది మారుతున్నారో తెలియదు కానీ పోస్ట్ పోన్ మెంటాలిటీ తీసేయండి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ చేస్తా, తర్వాత చేస్తా, ఇంటి పని సాయంత్రం చేస్తా, మధ్యాహ్నం వద్దు, ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తుంటా అంటే నీవు కూడా అన్ని విషయాలలో పోస్ట్ పోన్ అవుతూనే ఉంటావు. ఈ గడియలో చేయాలనుకున్న పని ఈ గడియలో చేసేసాయి, ఈ గడియలో చేయాలనుకున్న ప్రార్థన ఈ గడియలో చేసేసాయి, ఈ గడియలోనే నువ్వు స్వస్థత పొందుకుంటావు. సో మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం, వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో జన సమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ కుమారుడగు బర్తియాగు గుడ్డి భిక్షకుడు తోవ పక్కన కూర్చుండెను. సో ఎవరట? గుడ్డి భిక్షకుడట. అతను గుడ్డివాడు, భిక్షకుడు. సో అంటే రోజు భిక్షం ఎత్తుకొని సంపాదన వస్తే దాంట్లో తినేవాడు, గుడ్డివాడు, తోవ పక్కన కూర్చున్నాడు. సో యేసు ప్రభువారు ఆ సమయంలోనే అక్కడి నుంచి వెళ్తున్నాడు. సో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. చూసారా అండి, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయమని మొదలు పెట్టాను. అందుకే దావీదు కుమారుడా నన్ను ఈ గడియలోనే కరుణించు, ఈ పదం వాడండి, ఇది మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అండి బైబిల్లో. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు, దావీదు కుమారుడా యేసయ్య నన్ను స్వస్థతపరచు, దావీదు కుమారుడా యేసయ్య నాకు విడుదలను కలిగించు, దావీదు కుమారుడా యేసయ్య నాకు ఆరోగ్యాన్ని దయచేయి అని ఇలా మొరపెట్టండి, ప్రార్థించండి. అతను ఏం చేశాడట? నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. చూసారా, ప్రార్థిస్తున్నాడు, గట్టిగా ప్రార్థిస్తున్నాడు, నన్ను కరుణింపమని. చూసారా, ఇంటెన్షన్, ఆశ ఉంది ఆయన లోపల, దాహం ఉంది ఆయన లోపల. నేను స్వస్థత పొందుకోవాలన్న ఆకలి దాహంతో వస్తున్నాడు యేసయ్య దగ్గరికి. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. సో చూసారా, నువ్వు మందిరానికి వెళ్ళకుండా అపవాది నిన్ను ఆపుతాడు, నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్లు అడగకుండా అపవాది నిన్ను ఆపుతాడు, లేకపోతే నువ్వు ఆశీర్వదించబడకుండా దేవుడి దగ్గరికి రాకుండా అపవాది ఎన్నో సార్లు ప్రయత్నిస్తాడు. వాటన్నిటిని పక్క పెట్టుకొని వాడు దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. చూసారా, మళ్ళీ ఎక్కువగా కేకలు వేశాడు. అంటే ఫస్ట్ టైం ప్రార్థించాడు, జవాబు రాలేదు, మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ సెకండ్ టైం ప్రార్థిస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, నువ్వు ఈ గడిలోనే స్వస్థత పొందుకో అని ప్రార్థించినప్పుడు రాకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువగా మళ్ళీ నాకు ఈ గడిలోనే స్వస్థత రావాలని ప్రార్థించు. అతను ఒక్కోసారి యేసు ప్రభువారిని చూసి దావీదు కుమారుడా నన్ను కరుణింపమన్నాడు, అది ఆయనకు జవాబు రాలేదు. అలాని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మళ్ళీ సెకండ్ టైం అడుగుతున్నాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, చూసారా అండి, ఒకటోసారి ప్రార్థించినప్పుడు జవాబు రాలేదు, అయినా కూడా అతను పట్టుదలతో, ఆశతో, ఆకలితో, దాహముతో రెండోసారి ప్రార్థించాడు. అప్పుడు యేసు ప్రభువారు ఆయనను చూసి పిలువడని చెప్పగా వారు గుడ్డి వాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. చూసారా, ఆయన వదలలేదు, గివప్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు ఆ కళ్ళు ముఖ్యము, ఆ కళ్ళు స్వస్థత ముఖ్యము. పుట్టుకతోటి గుడ్డివాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. అతని జీవితాంతము గుడ్డితనంతోనే చావాల్సిందే, కళ్ళు లేకుండానే చావాల్సిందే, ఆ కళ్ళు లేకుండానే చావాల్సిందే. నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. చూసారా, ఆశతో వస్తున్నాడు, దాహముతో, ఆకలితో వస్తున్నాడు. సో ఆయనకు కావాలి ఆ రోజు ఆ హీలింగ్ కావాలి. ఆ గడిలో మళ్ళీ యేసయ్య పోతే మళ్ళీ దొరకడు నాకు, ఆయన పోతే నాకు మళ్ళీ కరుణించేవాడు ఎవరు లేరు, ఆయన పోతే మళ్ళీ నన్ను ముట్టి స్వస్థతపరిచే వాళ్ళు ఎవరు లేరు అని ఎంత ఆశతో వచ్చాడు చూడండి, ఎంత ఆకలితో, ఎంత దాహంతో వచ్చాడో చూడండి. నువ్వు కూడా ఎప్పుడు ప్రార్థించినా ఆ ఇంటెన్షన్ తో ప్రార్థించాలి, అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే నీ లోపల ఆ విశ్వాసము లేదు, నీ లోపల ఆ యొక్క బలము లేదు, బలమైన ప్రార్థన లేదు, గట్టి దృఢ నిశ్చయము లేదు, స్టెబిలిటీ లేదు, లేకపోతే ఆ మనోసంకల్పము గట్టిగా లేదు. సో ఆయన మనోసంకల్పం చూడండి గట్టిగా ఉంది. ఒకసారి ప్రార్థించాడు, ఎవరు వినలేదు. సో రెండోసారి ప్రార్థించాడు, యేసయ్య విన్నాడు, విని ఆయనను పిలుచుకున్నాడు. వెంటనే చూసారా, ఇక వాడు బట్టను పారవేసి, వాడి దగ్గర ఉన్నది ఒకటే బట్ట, అదన్నిటిని పారవేసి
దిగున లేచి ఏసీ యొద్దకు వచ్చాను. చూసారా ఎంత ఆకలితో వస్తున్నాడు. అమ్మో ఏసయ్య పిలిచాడు, ఏసయ్య ఇప్పుడు నాకు దొరకకపోతే మళ్ళీ దొరకడు, ఈ ఏసయ్య నన్ను ముట్టకపోతే, నన్ను స్వస్థతపరచకపోతే మళ్ళీ నా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. నాకు ఇప్పుడు హీలింగ్ కావాలి, నాకు ఇప్పుడు కనులు కావాలి, నాకు ఇప్పుడు కళ్ళలో స్వస్థత రావాలి, ఇప్పుడు నాకు విడుదల కావాలి, ఇప్పుడు నాకు చూపు పొందుకోవాల్సిందే అన్న ఆశతో వచ్చాడండి. చూసారా, దట్ ఈస్ వాట్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రేయర్ లైఫ్ అలా ఉండాలి. దిగున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయబోరుచున్నావని వాడిని అడగగా, చూసారా, ఈరోజు దేవుడు మీ అందరిని అడుగుతున్నాడు, మీకు కూడా ఏమి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అది అడగండి. ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పాను, ఎందుకంటే అది ఇంపార్టెంట్, ఆయనకు నీడ్. ఆయనకు నేను ఒక సహోదరి మనకు ఒక క్వశ్చన్ వేసింది, బ్రదర్ కొన్ని ప్రార్థనలకు జవాబు వస్తాయి, కొన్ని ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదు. చూసారా అండి, ఈ గుడ్డివాడికి ధనము కంటే, ఐశ్వర్యము కంటే, డబ్బు కంటే, ఆహారము కంటే తనకు కంటి చూపు ఇంపార్టెంట్. ఆ కంటి చూపు మీద కేంద్రీకరించి ప్రార్థన చేయించుకున్నాడు, యేసు ప్రభువారితో విడుదల పొందుకున్నాడు. అందుకే నీ కూడా ఏది ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నీ బేసిక్ ఏంటిది? నీకు మోకాల నొప్పులు, ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, శరీర నొప్పులు, ఎత్తిపట్టి ప్రార్థించండి, ఈ గడియలోనే దయచేయి ప్రభువా అని. సో నాకు దృష్టి కలుగజేయమని. వాడికి ఏం కావాలి? దృష్టి. అది ఉంటే సరిపోతుందండి. ఇక వాడికి ఎలాగో భిక్షం ఎత్తుకునేవాడు, రోజు ఎంతో కొంత సంపాదించుకుంటాడు, రోజు ఎవరో ఒకరు ఆహారం పెడతాడు, అది గడిచిపోతుంది. కానీ కన్నులే లేవే. కన్నులు లేకపోతే ఏం చూడగలుగుతాడు? ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? ఎవడి మీద ఆధారపడగలుగుతాడు? తన పని తను ఏం చేయగలుగుతాడు? కళ్ళు లేకపోతే ప్రపంచమే ఉండదు. అలాంటి వాడికి ఏమి కావాల్సి వచ్చింది? కన్నులు కావాల్సి వచ్చింది. ఆ కన్నుల కోసము ఎలా వచ్చాడు యేసు ప్రభువు దగ్గరికి? అందరూ ఊరుకో, నువ్వు ప్రార్థించ అన్నారు, అయ్యో ఊరుకో నీకు జవాబు రాదు అన్నారు. అయినా కూడా ఆయన వినకుండా ప్రార్థించాడు. నాకు దృష్టి కలగజేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచమని చెప్పాను. చూసారా, నేను కూడా అనేక సందర్భాల్లో ఇదే మాట అంటాను, నీ విశ్వాసమే అమ్మ. నువ్వు స్వస్థత పొందుకున్నావంటే నీ విశ్వాసమే, స్వస్థత పొందుకోవట్లేదు అంటే నీ విశ్వాసం. అక్కడ యేసు ప్రభువారు ఏమన్నా అంటున్నాడా? నేను ప్రేయర్ చేస్తున్నా కాబట్టి మీరు స్వస్థత వచ్చింది, నేను ప్రేయర్ చేస్తున్నా కాబట్టి నీ గుడ్డితనం పోయింది అని అంటున్నాడా? అనట్లేదే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూసారా, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. సో చూపు వచ్చేసింది వెంటనే. ఆయన ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచాను అనగానే వెంటనే వచ్చేసింది. ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టెంట్ మిరాకిల్, ఇన్స్టెంట్ వండర్, ఇన్స్టెంట్ సైన్స్. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సో నువ్వు కూడా అలా ప్రార్థించడం మొదలుపెట్టు. ప్రార్థించు, ఏ మోకాళ్ళు వేసి ప్రార్థించు, బలంగా ప్రార్థించు, అలిసిపోక, సొలిసిపోక, విసుక్కోక. ప్రార్థనకు జవాబు రావట్లేదని డిసప్పాయింట్ కాక, డిమోటివేట్ కాక, డిప్రెషన్ కాక. అతను గుడ్డివాడు, పుట్టుకతోటి గుడ్డివాడు. నాకు తెలిసి అతనికి 50-60 సంవత్సరాలకు పైన ఉండొచ్చు. సో 50 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది, ఆయనకు కళ్ళకు చూపు వచ్చింది. యేసు ప్రభువారిని దర్శించిన వెంటనే వాడు చూపును పొందుకున్నాడు. మేబీ ఈ రోజు కూడా నువ్వు మోకరించి ప్రార్థించగానే వెంటనే నీకు 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి రాని జవాబు ఈ రోజే నువ్వు గడియలోనే పొందుకోవచ్చు. ఎందుకంటే అల్ప విశ్వాసం వల్ల మనం ప్రార్థనలకు జవాబు పొందుకోలేము. మనందరిలో ఒక మచ్చుక, ఒకరు ప్రార్థిస్తేనే నాకు అవుతుందేమో, లేదు నువ్వు ప్రార్థించినా కూడా అవుతుంది. అప్పుడు అక్కడ ఎవరైనా దైవజనులు వచ్చి ప్రార్థించారా? ఆయనే ప్రార్థించుకున్నాడు. ఆయనే ప్రార్థించుకున్నప్పుడు యేసయ్య కరుణించాడు. అందుకే నీకు నువ్వు ప్రార్థించుకో, యేసయ్య నిన్ను కరుణిస్తాడు. ఎందుకంటే నీ లోపల నొప్పి ఎంత ఉందో, నీ లోపల బాధ ఎంత ఉందో యేసయ్యకు తెలుసు. ఆయన ముట్టి వెంటనే నిన్ను కూడా స్వస్థత పరుస్తాడు. అది ఏదైనా పర్లేదు, హీలింగ్ కావచ్చు, డెలివరెన్స్ కావచ్చు, ప్రాస్పరిటీ కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే నీకు మంచి ఉద్యోగము కావచ్చు, వీసా కావచ్చు, గర్భఫలం కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా పర్లేదు. నాకు ఈ గడిలోనే చేయి ప్రభు, ఐ నీడ్ ఇట్ నవ్ అన్నప్పుడు దేవుడు ఆ గడిలోనే కార్యము చేయడం మొదలు పెడతాడు. సో చూడండి ఎంత ఎంత ఆశతో వస్తున్నాడో చూడండి. మీరు కూడా టైం పాస్ కి చేయకండి ప్రేయర్, అవసరమే లేదు. టైం పాస్ చేసే ప్రేయర్ ఎప్పుడు కూడా రాదు. నాకు రావాలి ప్రభు, నాకు జవాబు రావాలి, నేను నమ్ముతున్నాను, నాకు కావాల్సిందే అన్న ఉద్దేశంతో ప్రార్థించండి, తప్పకుండా వస్తుంది. నీ లోపల ఆ దాహాన్ని చూపించండి, నీ లోపల ఆ ఆశను చూపించండి, ఆ కసిని చూపించండి. అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. లేకపోతే నామకే వస్తుంది. ఈ రోజు ప్రేయర్ చేసుకోవాలి, ప్రభు మా పెద్దోడికి జాబ్ ఇవ్వు, రెండోడికి పెళ్లి ఇవ్వు, మూడో కూతురికి జాబ్ ఇవ్వు, పెళ్లినివ్వు. ఆమేన్, అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది. నో లార్డ్, ఐ నీడ్ ఇట్ టుడే, ఐ నీడ్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ.
ఈ గడియలోనే చేయనప్పుడు దేవుడు నీ కూతురు కోసం ఎక్కడ కుమారుడు ఉన్నాడో వెతికి పట్టుకొచ్చిస్తాడు. ఈ గడియలోనే ప్రయత్నాలు దేవుడు స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఈ గడియలోనే ఉద్యోగం రావాలని ప్రార్థిస్తున్నావు అనుకో, ఈ గడియలోనే దేవుడు నీకు మంచి ఉద్యోగం ఏ కంపెనీలో ఉందో అక్కడ ద్వారం నీకు ఓపెన్ చేసి 3 నెలలకో 6 నెలలకో ఆ ద్వారం వైపు నిన్ను తీసుకుని ఆ జాబు పొందుకునేలాగా చేస్తాడు. నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేస్తావో ఆ రోజే దేవుడికి వినపడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే 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 ఆ ప్రార్థనకు జవాబు ఒక రోజు నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఒక పర్సన్ ఉద్యోగాని కోసం వెతుకుతున్నాడు. మనం ఏం అడగాలంటే, ఈ గడిలోనే నాకు ఉద్యోగాన్ని దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఈ గడిలోనే నీకు ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ ద్వారాన్ని ఓపెన్ చేసి నిన్ను ఆ ద్వారం దిశగా నడిపిస్తాడు. మేబీ నువ్వు పొందుకోవడానికి 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, కానీ దేవుడు ఆ ద్వారం వైపు తీసుకెళ్లి నిన్ను నీ చేతికి అది ఇచ్చేంత వరకు 3-4 నెలలు పట్టొచ్చు. ఆ టైం వరకు దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. ఆ టైం వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ నీ ప్రార్థనకు జవాబు ఎప్పుడు వచ్చింది? నువ్వు ఏ గడిలో ప్రార్థించావో ఆ గడిలోనే నీకు ద్వారం ఓపెన్ అయిపోయింది, జాబు ద్వారము. కాకపోతే నువ్వు టెస్ట్ మోని పొందుకునేసరికి లేట్ అవుతుంది. నువ్వు ఈ గడిలోనే నాకు నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రార్థించుకున్నావు అనుకో, ఈ గడిలోనే నీకు స్వస్థత వస్తుంది. నువ్వు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించుకుంటావో అప్పుడు నీకు కళ్ళ ముందు ఆ టెస్ట్ మోని కనపడుతుంది. అందుకే డోంట్ డిలే. నీ నోట్ నుంచి డిలే చేసుకోకు. అయ్యా రేపు నన్ను ఆశీర్వదించు, రేపు నన్ను స్వస్థతపరచు అంటే దేవుడు రేపే వస్తాడు, రేపే ఆశీర్వదిస్తాడు, రేపే స్వస్థతపరచాడు. మళ్ళీ రేపు రాగానే మళ్ళీ రేపు ఇవ్వు ప్రభా, మళ్ళీ రేపు ఇవ్వు ప్రభా. మళ్ళీ దేవుడు కూడా రేపే అని అంటే రేపు ఎప్పుడైనా రేపే. టుమారో ఈజ్ ఆల్వేస్ టుమారో, నవ్ ఈజ్ ఆల్వేస్ నవ్. అందుకే నీ లోపల ఈ గడే నుంచే నేను బాగుపడాలని ప్రార్థించినప్పుడు ఈ గడే నుంచే బాగుపడు. సో చాలా మందికి మందు తాగే అలవాటు ఉంటది. నేను నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మందు మానేస్తా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే నుంచి మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా. నో, నువ్వు మానేయాలనుకుంటే స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్, స్టాప్ డ్రింకింగ్ స్మోకింగ్. సో నువ్వు మానేయాలనుకుంటే ఈ గడిలోనే చెడును వదిలేసేయి. నువ్వు వదిలేయాలనుకుంటే ఈ గడిలోనే వదిలేసేయి. సో అతను ఏమనుకున్నాడు? ఈ గడిలోనే నేను స్వస్థత పోవాలనుకున్నాడు. సో నీ విశ్వాసం గొప్పది. చూసారా, ఆయన యొక్క విశ్వాసం చూడండి. విశ్వాసంతో ఏసయ్య దగ్గరికి వచ్చాడు. ఏసయ్య విశ్వాసంతో దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా వమ్ము చేయడు, అడియాస చేయడు. ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను, వెంటనే చూపు పొంది వెళ్ళుకున్నాడు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా మత్తయి సువార్త 9:27 ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. చూసారా, ఇంకో దగ్గర ఇద్దరు గుడ్డి వాళ్ళు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. వీళ్ళు పుట్టుకతోటే గుడ్డి వాళ్ళండి, కేకలు వేశారు. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఈ రోజు ఈ గడిలోనే నన్ను కరుణించు. దావీదు కుమారుడా యేసయ్య నన్ను స్వస్థతపరచు, ఈ గడిలోనే స్వస్థతపరచు. అర్థమవుతుందా? ఇది మంచి మెసేజ్ అండి. మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో, ఎంతమంది మీరు ప్రార్థనకు జవాబిస్తున్నారు. ఎందుకంటే నేను గంటలు చెప్పి వృధా అయిపోతుంది. మీరు ప్రేయర్ లో ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే, మీ బాగు కోసమే, మీ మంచి కోసమే చెప్పేది, మీ సుఖం కోసమే, మీ ఆశీర్వాదం కోసమే చెప్పేది. విన్న వాక్యాన్ని విన్నట్టుగా మర్చిపోకండి. ఎందుకంటే ఐఎమ్ స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ టైం ఈ పీపీటీ ప్రిపేర్ చేయడానికి, మిమ్మల్ని గ్రూమ్ చేయడానికి, ఇంకా దేవుల్లో మిమ్మల్ని నడిపించడానికి, ఇంకా మిమ్మల్ని దేవుడికి దగ్గరగా చేయడానికి. సో ఎంతో తాపత్రయపడుతున్నాను, ఎంతో ఆశపడుతున్నాను. సో ఎంతో నేను సమయాన్ని హెచ్చిస్తున్నాను. నా బిజీ షెడ్యూల్ ఎన్నున్నా కూడా నేను ఎంతో మోటివేషన్ తో, ఎంతో పవర్ఫుల్ మెసేజెస్ మీకు ఇస్తున్నాను. ఇవి విన్నట్టు మర్చిపోతే నేను గంటలు చెప్పి వేస్ట్ అయిపోతుంది, నేను గంటలు మొరపెట్టి వేస్ట్ అవుతుంది. సో అర్థం చేసుకోండి, మీ మంచి కోసమే. మీకు తెలుసు మొదటి నుంచి కూడా ఏ దురుద్దేశం లేకుండా, ఏ దురాశ లేకుండా నిఖచ్చితంగా అండ్ స్పష్టంగా జరుగుతున్న వాక్య పరిచర్య. మీరు అందరూ గ్రో కావాలనే, దేవుళ్ళో ఎదగాలనే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు అందరికి ఉచితంగా పంచుతున్నాను. నేను బాగుపడ్డట్టుగా మీరు కూడా ఇవన్నీ తెలుసుకొని బాగుపడాలని. చాలా మంది ఫోన్ పక్కకు పెట్టేసి ముచ్చట్లు పెట్టడం, ఫోన్ పక్కకు పెట్టేసి నిద్రపోవడం చేస్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో అందుకే ఆశతో వచ్చినప్పుడు, ఆకలితో దాహం వచ్చినప్పుడు, కాన్సన్ట్రేషన్ తో, ఫోకస్ తో, ఇంట్రెస్ట్ తో వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. కరుణించమని కేకలు వేసిరి. సో ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? చూసారా, నువ్వు ఎప్పుడు మోకరించినా నేను ఈ గడిలోనే దేవుడు చేశాడని నమ్మేయండి.
నమ్మేయండి, ఈ గడియలోనే నేను స్వస్థత పొందుకుంటాను. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను కూడా, నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో అది చేయగలని నమ్ముచున్నావా? మేబీ నీ ఛాతిలో ట్యూమర్స్ ఉండొచ్చు, లేకపోతే నీ ఒంటిలో బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, నీ ఒంటిలో అనారోగ్య సమస్యలు, నీ మనసులో బాధలు, చింతలు, విచారణలు ఉండొచ్చు, నీ ఒంటిలో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, నీకు ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా నువ్వు వేచి ఉన్నావు. ఇది చేస్తాడని దేవుడు నమ్ముతున్నావా? సో నువ్వు నమ్ముతేనే జరుగుతుంది. గుర్తు పెట్టుకోండి, నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చి యేసు ఒకటే అడుగుతున్నాడు, నేను ఇది చేయగలని నమ్ముచున్నావా? నీకు ఉద్యోగం రావడం నువ్వు నమ్ముచున్నావా? లేదా నీ పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని నువ్వు నమ్ముచున్నావా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నును తెరవబడాను. చూసారా, ఆ గడిలోనే ఆయన అంటున్నాడు, ఇంకా ఆయన కన్నుల బట్టి మీ నమ్మిక చొప్పునే. సో ఈ రోజు నువ్వు వీసా పొందుకున్నావంటే నీ నమ్మిక చొప్పునే, నువ్వు ఉద్యోగం పొందుకున్నావంటే నీ నమ్మిక చొప్పునే, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలంటే నీ నమ్మిక చొప్పునే, నీ నమ్మిక చొప్పునే జరుగుతుంది. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. అందుకే డెవలప్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ అని చెప్పినంతలోనే, చూసారా, చెప్పుతుండగానే వారి కన్నులు ఇన్స్టెంట్ గా హీల్ అయ్యాయి, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ పొందుకున్నారు, ఇన్స్టెంట్ గా వాళ్ళ ఐస్ లోకి రిస్టోరేషన్ వచ్చేసింది, ఇన్స్టెంట్ గా వాళ్ళకు విజన్ స్టార్ట్ అయింది, చూపు పొందుకున్నారు. సో కన్నులు ముట్టగానే నమ్మిక చొప్పున జరిగిపోయింది, ఆన్ ది స్పాట్ లో జరిగిపోయింది. సో డూ యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ మిరాకిల్స్? మనందరికీ కూడా ఇలాంటి మిరాకిల్స్ కావాలా వద్దా? ఎస్, నాకైతే కావాలి. నా ఆశ కూడా అదే. నేను ప్రార్థిస్తుండగానే అది ఎంత పెద్ద 4th స్టేజ్ క్యాన్సర్ అయినా మెల్ట్ అయిపోవాలి, డిసపియర్ అయిపోవాలి. ప్రార్థిస్తుండగానే కిడ్నీ స్టోన్లు యేసు నామంలో కరిగిపోవాలి. ప్రార్థిస్తుండగానే యేసు నామంలో అప్పుడే దయ్యాలు వెళ్ళిపోవాలి. ప్రార్థిస్తుండగానే ఎయిడ్స్ వెళ్ళిపోవాలి. ప్రార్థిస్తుండగానే బీపీ, షుగర్, థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్ రావాలి. ప్రార్థిస్తుండగానే మరణ పడక మీద నుంచి బయటికి రావాలి. ప్రార్థిస్తుండగానే మరణం నుంచి జయించుకొని బయటికి రావాలి. ఆ గడియలోనే జరగాలి, ఆ గడియలోనే అపవాది ఓడిపోవాలి. ప్రార్థించగానే కళ్ళు స్వస్థత పడాలి. ప్రార్థిస్తుండగానే ఆ కళ్ళు స్వస్థత, చెవులు స్వస్థత, కాళ్ళు స్వస్థత, మోకాళ్ళ నొప్పులు స్వస్థత. నో మోర్ డిలే. అపవాదికి సమయం లేదు, దేవుడికి సమయం లేదు, మనకు కూడా సమయం లేదు. నో మోర్ డిలే. అలా నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలు కూడా జవాబు. నమ్మి ప్రార్థించు. ఆయన ఏమంటున్నాడు? నమ్ముచున్నావా? అయితే నీ నమ్మిక చొప్పున జరుగుతుంది. నువ్వు మోకరించినప్పుడు నమ్ము, నీకు ఆ వీసా వస్తుందని. నువ్వు మోకరించినప్పుడు నమ్ము, నేను కూడా డాలర్లో సంపాదిస్తానని. నువ్వు మోకరించినప్పుడు నమ్ము, నీకు ఆ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, క్యాన్సర్లు నార్మల్ రిపోర్ట్ వస్తాయని. నువ్వు మోకరించినప్పుడు నమ్ము, ఆరోగ్యము బాగుంటుందని. నువ్వు మోకరించినప్పుడు నమ్ము, స్వస్థత పొందుకుంటానని, విడుదల పొందుకుంటానని. నమ్మి ప్రార్థించేసే. ఆల్రెడీ నమ్మాము, ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అన్నారు. ఈ గడియలోనే నువ్వు నమ్మేసాయి, నేను స్వస్థత పొందుకున్నాను, థ్యాంక్ యూ ప్రభు అని ఈ గడియలోనే నమ్మేసాయి. ఈ గడియలోనే నా పిల్లల భవిష్యత్తు బాగుపరచావు ప్రభు అని నమ్మేసాయి. నువ్వు ఆల్రెడీ నమ్మేసాయి. ఈ గడియలోనే నీ కళ్ళు హీల్ అయ్యాని, నీ పనులు హీల్ అయ్యాని, నువ్వు స్వస్థత పొందుకున్నావని నమ్మేసాయి. నువ్వు నమ్మిక చొప్పునే జరిగిపోతుంటా ఉంటది. నేను తప్పకుండా గొప్పవాడిని అవుతాను, నమ్మేసాయి. ఐ విల్ బికమ్ ఏ మల్టీ మిలియనియర్, నమ్మేసాయి. నేను అబ్రహాం సంతానం, ఆశీర్వదించబడతాను, నమ్మేసాయి. కంటిన్యూస్ గా నీ హృదయంలో నమ్మేసాయి. నాకు అయిపోతే నా దేవుడు నన్ను స్వస్థత పరిచేశాడు, ఇక నాకు ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, ఏ వ్యాధి లేదు, నమ్మేసాయి. నీ ఒంటి నిండా నొప్పులున్నా ఎవరైనా హవరి అడిగితే ఐఎమ్ వెరీ ఫైన్ అని చెప్పేసేయండి. ఎవరైనా మిమ్మల్ని బాగున్నంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎముకల నొప్పులు ఉన్నాయి, కన్నుల నొప్పులు ఉన్నాయి, హెల్త్ బాగాలేదు, వద్దు. నీ ఒంటి నిండా రోగాలున్నా నేను బాగున్నానని చెప్పేసి తప్పకుండా నువ్వు బాగుపడతావు. ఎవరైనా హవర్ యు అంటే ఐఎమ్ వెరీ ఫైన్ అని అనండి. నీ ఒంటి నిండా 100 రోగాలు ఉండండి, 100 నొప్పులు ఉండండి, ఐఎమ్ ఫైన్ అని చెప్పేసండి. నువ్వు ఆల్వేస్ విల్ బి ఫైన్. డోంట్ టెల్ అబౌట్ యువర్ హెల్త్ ఇష్యూస్, నాట్ రిక్వైర్డ్. సో టెల్ యువర్ హీలింగ్ టు ఎవ్రీబడి. అర్థమవుతుందా? సో ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసమే, నీ నమ్మిక చొప్పునే జరుగుతుంది. సో చూసారా, వాళ్ళందరూ వచ్చారు, దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని మొర పెట్టారు. అందుకే వాళ్ళు పొందుకున్నారు.
సో ఆ యేసుని ఆయన శిష్యులు వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాని ఆయనకు ఉంది. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. వెంటనే అనే వాక్యంలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందని మేము గ్రహించలేకపోయాము. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ కూడా నూతన వాక్యంలో ఉన్న మర్మాలను బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.